ఈ విశ్వావసునామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారి రాశి ఫలాలు. వృశ్చిక రాశి వారికి ప్రధానమైన గ్రహ సంచారాల్లో మిథునంలో గురుడు, అలాగే కర్కాటకంలో కుజుడు, సింహంలో కేతువు, కుంభంలో రాహు, మీనంలో శని ప్రధాన సంచారాలు చేస్తూ ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 14. ₹2 వస్తే అప్పు చేసైనా సరే ₹14 ఖర్చు పెట్టే అవకాశం ఉంది. ఉదాహరణకి రాజ్యపూజ్యం 5, అవమానం 2. అవమానం తక్కువగా ఉన్న గౌరవం పెరుగుతుంది, కానీ ఖర్చు అధికంగా ఉంటుంది. అది కూడా మీ స్వయంకృత అపరాధాల వల్ల. లేనిపోయినటువంటి గొప్పలకు పోయి, ఆడంబరాలకు పోయి, తలకమాసిన ధర్మాలకు పోయి దాన ధర్మాలు చేయవచ్చు, కానీ అర్హత లేనటువంటి వాళ్ళకి, అక్కాలైనటువంటి వాళ్ళకి మీరు దాన ధర్మాలు చేయడం వల్ల అది కూడా అపాత్ర దానం చేసే అవకాశాలు, దానివల్ల నష్టపోయే అవకాశాలు ఉంటాయి. ఈ రాశి వారికి ముందుకు వెళ్తే నుయ్యి, వెనక వెళ్తే గొయ్యి అన్నట్లుగా ఈ సంవత్సరం కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం వృశ్చిక రాశి వారికి ఉంది. కానీ అర్ధాష్టమ శని నుండి బయటపడ్డారు, శని దోషం తొలగిపోయింది. తలపెట్టిన పనులన్నీ కొంచెం ఆలస్యంగా నెరవేరడం జరుగుతుంది. వ్యాపారస్తులు ఆశించిన లాభాలు పొందలేకపోవడం జరుగుతుంది. అలాగే దొంగతనాలు, మోసాలు జరిగితే కోర్టు వ్యవహారాల్లో మట్టి కొంచెం ఆటంకాలు ఉంటాయి, కానీ శుభవార్తలే వినే అవకాశాలు ఉన్నాయి. కాలయాపన జరుగుతుంది. భూమి లేదా గృహాలు ఏమైనా అమ్మే అవకాశాలు, స్థిరాస్తులు ఏమైనా అమ్మకం పెట్టే అవకాశాలు ఉంటాయి. మానసిక అశాంతి కూడా కొంచెం ఉండే అవకాశం, అనారోగ్య సమస్యలు, కాళ్ళకు సంబంధించి, నడానికి సంబంధించి ఇబ్బందులు ఉంటాయి. భార్యాభర్తల మధ్యన అభిప్రాయ భేదాలు కూడా ఉండే అవకాశాలు, బంధుమిత్రులతో విరోధాలు ఉంటాయి. ఎముకలకు సంబంధించి ఇబ్బందులు, ఎముకలు విరిగే అవకాశాలు, శారీరకంగా ఆరోగ్యం బాగుండకపోవడం, అనారోగ్య సమస్య ఇబ్బందులు, హాస్పిటల్ వెంట తిరిగే అవకాశాలు, శస్త్రచికిత్సలు, విశేషమైన ధనం ఖర్చు అయిపోవడం జరుగుతుంది. మంచి వాళ్ళేమో నమ్మరు, మోసం చేసేటువంటి వాళ్ళు నమ్ముతూ ఉండడం, వాళ్ళేమో ముంచేయడం, దానివల్ల ఇబ్బంది ఉంటుంది. మీకు విద్యార్థులకి నిలకడ లేకపోవడం, చదువు ఎందు శ్రద్ధ లేకపోవడం, చదివింది అర్థం చేసుకోవడం, అవగాహన చేసుకోలేకపోవడం, దానివల్ల నష్టం జరగడం, పరీక్షల్లో పాస్ అవ్వలేకపోవడం, పాస్ అయినా తక్కువ మార్కులతోటి విజయాన్ని పొందగలుగుతారు. ర్యాంకులు కూడా కొట్టలేకపోవడం ఇబ్బంది కూడా. గట్టిగా ప్రయత్నం చేయాలి, ఇంకా శ్రద్ధగా చదవాలి. చదవగలిగితే మీరు పాస్ అయ్యి మంచి ఉత్తీర్ణతని ర్యాంకులో పొందే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు అధికారుల వల్ల మాటలు పడే అవకాశం, ప్రమోషన్లు, ఆటంకాలు, ఇష్టం లేని ప్రదేశాలు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు, పనిలో మనశ్శాంతి లేకపోవడం, ఒత్తిడి పెరిగే అవకాశాలు, వ్యవసాయదారులకి పంట సరిగ్గా కలిసి రాకపోవడం, పెట్టుబడి ఎక్కువైపోవడం, రుణాలు కూడా ఎక్కువ చేయగలగడం, దానివల్ల వ్యవసాయ మూలకంగా కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉండే అవకాశం ఉంది. అధికంగా లాభాలు అయితే పెద్దగా రాకపోవచ్చు. వ్యాపారస్తులు నూతన వ్యాపారాలు కలిసి రాగలేకపోవడం, పెట్టుబడులు అధికంగా పెట్టేయడం, దానివల్ల లాభాలు లేకపోవడం, వ్యాపారంలో రొటేషన్ కాక ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. అక్టోబర్, నవంబర్ నెలలో అయితే కొంచెం అనుకూలంగా ఉండే అవకాశాలు. క్రీడాకారులకి, సినీ, టీవీ, గాయనీ గాయకులకి, వార్తా మీడియా, ప్రింట్ మీడియా, మీడియా వాళ్ళకి, కొంచెం నిర్మాతలకు, దర్శకులకి కలిసి రాలేకపోవడం జరుగుతుంది. కాంట్రాక్టర్లకు కూడా బిల్లులు వసూలుగా ఇబ్బంది. రాజకీయ నాయకులు కూడా పలుకుబడి తగ్గే అవకాశం, పార్టీలో కూడా గుర్తింపు లేకపోవడం కొంచెం ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు. ఈ రాశి స్త్రీలకు అన్ని రకాలుగా శ్రమ ఎక్కువగా ఉంటుంది, ఫలితం తక్కువగా ఉంటుంది, అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఉద్యోగ ప్రమోషన్లు లేకపోవడం, ఇష్టం లేని ప్రదేశాలకే ట్రాన్స్ఫర్ జరిగే అవకాశాలు, భార్యాభర్త అవగాహన లేక ఇబ్బంది, శుభకార్యాలు యందు ఆటంకాలు, శారీరకంగా బాధలు, శ్రమ, మనస్తాపం, సుఖ సంతోషాలు లేక ఇబ్బంది ఉండే అవకాశాలు. విశాఖ నక్షత్రం 4వ పాదం ఇది వృశ్చిక రాశిలోనే ఉంటుంది కాబట్టి వాళ్ళకి మే, జూన్, సెప్టెంబర్, అక్టోబర్, జనవరి, ఫిబ్రవరి నెలలో అన్ని విధాలుగా అనుకూలం. వీరి జాతి కనకపుష్యరాగాన్ని చూపుడు వేలు ఉంగరంలో ధరించడం వల్ల అన్ని విధాలుగా బంగారంతో ధరిస్తే మంచిది. శనగల దానంగా ఇవ్వండి, కేజింపావు. 3, 4, 6, 7 సంఖ్యల అదృష్టం. సోమవారం, ఆదివారం, మంగళవారం అదృష్టవారాలు. అనురాధ నక్షత్రం వృశ్చిక రాశిలో ఉండేటువంటి వారికి జూన్, జూలై, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, జనవరి, ఫిబ్రవరి నెలలో అనుకూలం. వీరు జాతి మయూర నీలాన్ని ఉంగరంలో మధ్యవేలికి ధరించడం వల్ల అన్ని విధాలుగా అనుకూలం. అలాగే నువ్వులు కూడా దానంగా ఇవ్వండి. 1, 2, 4, 9 సంఖ్యలు అదృష్ట సంఖ్యలు. ఆది, బుధ, శనివారాలు అదృష్టవారాలుగా చెప్పబడుతుంది. అలాగే జ్యేష్ఠ నక్షత్రం వృశ్చిక రాశి వారికి జూన్, జూలై, అక్టోబర్, నవంబర్, ఫిబ్రవరి నెలలు, మార్చి నెల అనుకూలం.
వీరి జాతి పచ్చ మరకతాన్ని కుడి చేతి చిటికిని వేలికి ఉంగరాలు ధరించడం వల్ల అన్ని విధాలుగా అనుకూలం. కేజీ ఇంకొక పెసర దానంగా ఇవ్వండి. ఆదివారం, బుధవారం, శుక్రవారం అదృష్ట వారాలు. 2, 3, 4, 5 అదృష్ట సంఖ్యలు. ఈ రాశివారు గురు రాహు జపాలు వృశ్చిక రాశి వారు చేయించుకోవాలి. గురువు రాహువు బాగోలేదు కాబట్టి ఈ విధంగా మీరు అదృష్టంగా 9 అయింది. ఈ వృశ్చిక రాశి వారు దర్శించబడిన క్షేత్రం ఏమిటయ్యా అంటే కనుక రాస్యాధిపతి కుజుడే కాబట్టి మంగళవారం ఆరాధనగా మంచిది. జలరాశి, స్థిర స్వభావం, ఏకాంబరేశ్వర ఆలయం కాంచీపురం తమిళనాడులో ఉంది. ఏకాంబరేశ్వర ఆలయాన్ని కనుక మీరు దర్శించగలిగితే కాంచీపురంలో శివుడికి అంకితం చేయబడిన ఈ దేవాలయం హైందవ సనాతనమైన దేవాలయం. పంచభూత స్థలాల్లో ముఖ్యంగా భూమి యొక్క మూలకము లేదా పృథివీతో సంబంధం ఉన్న దేవాలయాల్లో ఒకటిగా ఇది శైవ మతం యొక్క హిందూ సనాతనమైనటువంటి శాఖగా నిర్ణయించబడింది. శివుడు ఏకాంబరేశ్వరుడు లేదా ఏకాంబర్నాథ్ నాథర్గా రాజలింగేశ్వర స్వామిగాను పిలుస్తూ ఉంటారు. ఈ లింగం పృథివీలింగంగా ప్రాతినిధ్యాన్ని పొందింది. అతని భార్య పార్వతీదేవి ఇక్కడ చిత్రీకరించారు అమ్మవారిని. ఎల్వరు వల్లీగా ఆవిడ్ని చిత్రీకరించారు. చక్కగా అమ్మవారు ఉంటుంది. పార్వతీ పరమేశ్వర ఆలయం ఇది. కాబట్టి తమిళనాడులో కాంచీపురానికి పురాతనమైన ఏకాంబరేశ్వర ఆలయాన్ని సందర్శించినట్లయితే, అభిషేకించినట్లయితే, అర్చించినట్లయితే వృశ్చిక రాశి వారికి ఉన్న సమస్యలన్నీ కూడా తొలగి ప్రశాంతంగా ఈ సంవత్సరం అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. స్వస్తి.